ఇంకోటి ఏంటంటే అండి గనుపు మనం చూస్తాం ఏంటంటే గనుపు కొంచెం దూరం కొన్ని కాయలకు కొన్ని విత్తనాలకు ఉంటది, కానీ దీనికి గనుపు కూడా దగ్గర ఉంది. కాయ సైజు కూడా పెద్దగా ఉన్నాయండి, కొన్ని కాయ సైజులు చిన్నగా ఉంటాయి, దీనికి వచ్చేసి కాయ సైజులు పెద్ద పెద్ద సైజు కాయ కింద నుంచి పైకి కాస్తుందండి. ఇంకోటి ఏంటంటే స్టెప్ వస్తుంది దీనికి, కొన్ని గింజలకు కొన్నిటికి ఏంటంటే ఈ హైట్ లోనే ఆగుతాయి, వీటికి ఈ హైట్ రాగానే తర్వాత ఇంకో స్టెప్ వస్తుంది. ఇవి చూడండి, ఇదేమో ఒక స్టెప్, ఇది ఇంకొక స్టెప్, అట్లా 2 స్టెప్పులు. లాస్ట్ వరకు కాయ వచ్చేసి ఒకటే సైజు ఉంది. గింజ వచ్చేసి మనకు మినిమం ఒక కాయ గింజ 80 నుంచి 82 కాయ గింజలు ఉంటాయండి. మనం చూసుకోవాల్సింది కొన్ని గింజలు కింద గింజలు ఉండవు, ఈ నుంచి తెంపితే గింజలు ఉండవు, దీనికి గింజలు ఎక్కువ ఉంటాయి. నేను చూసిన దాంట్లో గింజలు ఉంటాయి, కొన్నిటికి ఈ సగం పైన గింజలు ఉంటాయండి, దీంట్లో ఈ కింద గింజలు ఉండవు. ఇట్లా గింజలు ఉండడం వల్ల కాయ బరువు వస్తుంది, ఈ బరువు రావడం వల్ల మనకు కూడా రైతుకు లాభం. దీనికి అంత కాస్ట్లీ మందులు అయితే కొట్టలేదు, ఎందుకంటే మనం ఎంత కాస్ట్ మందులు కొట్టినా ఆడికే వస్తుంది. పాత మందులే నాకు తెలిసి బెటర్.